హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త స్టోరీ చెప్పబోతున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆమె నేను ఏది ఏమైనా ఈ ఉదయం చాలా బాగుంది. నేను తాగుతున్న కాఫీలా అలా అలా తాకి వెళ్ళే చల్లగాలి, చూడగానే మనసుకి హాయి కలిగించే పచ్చని కొండలు, వాటి అందాన్ని దాచే పొగమంచు వింతగా అనిపించింది. ఎప్పుడూ ఉండే కొండలే, రోజూ చూసే పొగమంచే, అలవాటైన కాఫీయే కానీ కొత్త అనుభూతి ఏంటి? కళ్ళు తిరిగి పడిపోయినప్పటి నుండి వ్యాయామం మానేసినట్టు ఉన్నావు. వెనుక నుండి అలీ. అలాంటి ప్రత్యేకమైన రోజులు మళ్ళీ రావు. అర్థం కాలేదు అలీ. మీకు వ్యాయామం చేయాలని ఉందా అని మాట దాటేశాను. అలీ పరిగెత్తటాలు నా వల్ల కాదు కానీ వాతావరణం బాగుంది కదా, అలా నడుచుకుంటూ వెళ్దాం. నడక ఆరంభించాము. అలీ బాయ్, నేను ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉండాలి అనుకుంటున్నాను. నీకు నచ్చినన్ని రోజులు ఉండు. నువ్వు అతిథిలా మొహమాట పడొద్దు. అలీ అతిథి కాను అంటున్నావు, కాసులు అడుగుతావా? ఖనిజాలు ఇస్తావా? నువ్వు ఉండే ప్రతిరోజు లెక్కేసుకొని మరి మహేష్ గారు నా జీతంలో డబ్బులు తీసుకుంటున్నారు. ఆయన డబ్బులు ఇస్తే నీకు కూడా ఈ ఇబ్బంది ఉండదు. నువ్వు కూడా స్వతంత్రంగా ఉండవచ్చు. చమత్కారం కూడానా? దీనికి కాసులు అడగనులే. మిమ్మల్ని ఇంతకు ముందు చూడలేదు. ఊరికి కొత్త. మా ఎదురుగా వస్తున్న అతను పలకరించాడు. చూడటానికి మామూలుగా ఉన్నా చూసే చూపు మాత్రం మేధావిలా ఉంది. గిరిజల జుట్టు, పెద్ద నుదురు, అజానుబాహుడి కాయం. అవునండి, నా పేరు నరేంద్ర. ఇతని పేరు అలీ. మహేష్ గారి దగ్గర నిర్వాహకుడిగా పనిచేస్తున్నాను. మీరు ఏ పని చేస్తున్నారు అని నేను అడగలేదు. భూపతి గారి పేరు చెబితే మర్యాద వస్తదా? ఆ మాట కాస్త నిట్టూరిస్తూ అన్నాడు. అలా కాదు, పరిచయం చేసుకుంటున్నాము అంతే. మీ పేరు చెబుతారు కదా అని. నా పేరు కృష్ణప్రసాద్. కృప అని పిలుస్తారు. మీ మహేష్ భూపతి కూడా ఏంటి కరూపినా? అలీ కరూపీ కాదు, కృప. ఇక్కడ టీ మొక్కల మీద పరిశోధన చేయటం నా వృత్తి. మీరు ఏం చేస్తున్నారు అని మేము అడగలేదే. ఆయన కళ్ళల్లో కోపం. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. ఊరు అంతా మంచిది కాదు. ఈ మంచు పొగలాగా ఎదుట వచ్చే ప్రమాదం దాచి అవకాశం కోసం అందాన్ని చూపిస్తుంది. ఎప్పుడూ పడే వర్షం ధాటికి భవంతి లోపలికి వచ్చే మార్గం పడిపోయింది. పనివారి చేత బాగు చేయిస్తున్న నాకు వెనక నుండి నరేంద్రగారు వెనక్కి తిరిగి చూశాను. లక్ష్మి ఇలా వచ్చారు. లక్ష్మి, పని చేయకుండా జీతం ఇవ్వరు కదా. మీకు ఇక్కడ ఏం పని లక్ష్మి? ఇక్కడ అంటే ఇక్కడ కాదు, భవంతి పనులు నన్ను చూసుకోమన్నారు. మీరు కూడా పని గురించి చెబుతాను అన్నారు. అందుకే ఇలా వచ్చాను. కాస్తైనా ఆలోచించి మాట్లాడొచ్చు కదా. మట్టి బుర్ర అనుకుని ఉంటుంది. నేను చెప్పేది ఏముంది మహేష్ గారు, చెప్పే ఉంటారు కదా. భవంతి గురించి నేను చేసే పనుల్లో ఇదే ఆఖరిది. ఇవిగో తాళాలు. ఇంకా ఈ బాధ్యత మీదే. లక్ష్మి తాళం తీసుకుంటూ తాళం ఇచ్చారు. కానీ ఏది దేనిదో చెప్పలేదు. పదండి చూపిస్తాను. బాబు, సాయంత్రం లోపల అయిపోవాలి. రేపటికి పని ఉంచినా ఒక్కరోజు కూలీ మాత్రమే ఇస్తాను. అక్కడ పనివారికి పని అప్పగించి నేను లక్ష్మి లోపలికి నడిచాము. లక్ష్మి, కొత్తగా కనిపిస్తున్నారు. బాగుంది అనా, బాలేదు అనా? లక్ష్మి నవ్వుతూ బాగుంది అనే అన్నానండి. ఎవరో తెలియక ముందు పిలిపే బాగుంది. దేని గురించి? మర్యాద గురించా? అప్పుడు మీరొక పోకిరి, ఇప్పుడు మా అధికారి. అయితే నన్ను ఆ పోకిరి అనే అనుకోండి. లక్ష్మి, ఆ పోకిరిని కొట్టాలి అనుకున్నా. మిమ్మల్ని కొట్టమంటారా? మీరు ఇప్పుడు కొట్టకపోయినా ఆ పిలుపు కొట్టినట్టే ఉంది. లక్ష్మి, చనువు మంచిది కాదు. పని కోసం ఇంత దూరం వచ్చాను. పుట్టినింటి పరువు పదిలంగా ఉంచాలి కదా. అంత దూరం ఎందుకండి అని తగిలించండి. కర్రవాత కాదు కదా, నోటికోత కాబట్టి సరిసరి అని ఒక నవ్వు విసిరాను.
మాటలు బాగా మాట్లాడుతున్నారు. ఆ మాట అన్న మొదటి వ్యక్తి మీరే. లక్ష్మికి తన పనికి కావలసిన వివరాలు చెప్పి అలా సరదాగా మాట్లాడుతూ ఉండగా మహేష్ గారు చూశారు. ఆయన చూపు కొంచెం కోపంగా అనిపించింది. ఆయనకు మేము పని చేయట్లేదు అని కోపం వచ్చిందేమో. మర్నాడు దర్శన గారు భవంతికి వచ్చారు. నన్ను చూసి పిలిచి, పనులు ఎలా ఉన్నాయి? ఆయన నాతో మొదటిసారి సరిగా మాట్లాడారు. బానే జరుగుతున్నాయండి. వచ్చే నెల మహేష్ గారి జన్మదినం ఉంది. దానికి కావలసిన పనులు ఇప్పుడే మొదలుపెట్టాలి. పెద్ద పెద్దవారు వస్తారు. ఏ విషయంలోనూ ఆటుపాట్లు రానివ్వద్దు. కృప అని మహేష్ గారి స్నేహితుడు ఊరిలోనే ఉన్నాడంట. అతని సలహాలు తీసుకో. కృపనా? ఏమీ? సలహా తీసుకోవటం ఇబ్బందా? అలా కాదు. నువ్వు ఎప్పుడూ భూపతి స్థాయి వేడుకలు చేసి గాని ఉండవు. అందుకే అంతలో లక్ష్మి అక్కడికి వచ్చి, మీరు కంగారు పడొద్దు, మేము చేసుకుంటాము. నువ్వు చెప్పావు కదా, సరే అని లక్ష్మి తల మీద నిమిరి ఆయన వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోగానే లక్ష్మితో, నీకు ఈయన తెలుసా? ఇక్కడ వారే కదా, చాలా మంచివారు. చాకలి అతను వస్తే బట్టలు వేస్తున్నాము. నేను అలీ. అలీ, నువ్వు లక్ష్మిని చూసావా? ఆ పనమ్మాయే కదా. చూశాను. మహేష్ గారి పక్కన తిరుగుతుంది. ఈ మధ్య ఆమె కదా. ఏమి తను నిన్ను ఏమన్నా అంటుందా? లేదు లేదు. మాట్లాడుతుండగా అలీ జేబులు ఖాళీ చేస్తున్నప్పుడు తన జేబులో నుండి ఒక కాగితం కింద పడింది. అది గాలికి నా కాళ్ళ దగ్గరికి వచ్చి ఆగింది. అది తీసుకొని చూస్తే ఆ కాగితం వెనకాల అదే అమ్మవారి బొమ్మ. అమ్మవారి కాళ్ళ దగ్గర గద్ద. వెనక్కి తిప్పి చూశాను. నాకు తెలియని భాష. ఆ రోజు బాణానికి వచ్చిన లేఖలో వాడిన భాషలో ఉంది. అలీ, ఈ లేఖేంటి? ఇది నీ దగ్గర ఉందేంటి? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.